అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగినుట మేలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. విస్తారమైన ధనము వలన నెమ్మది కంటే ఒక్కొక్కసారి శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురని ప్రభువు సెలవిచ్చారు. ఆ ధనమును ఎలాగూ కాపాడుకోవాలి, ఎలాగూ పెంచుకోవాలనే ధ్యాసలో నెమ్మదిని కోల్పోతాము. మన ప్రభువు మనకు తోడుగా ఉంటే మనకున్నది కొంచెమైనా ఎంతో సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతాము. అందుచేత మనకు దేవుడిచ్చిన ధనముతోనే సంతృప్తి కలిగి ఉందాం. ప్రభువా, మీ చిత్తానుసారంగా మమ్మలను జీవించి ఈ లోకంలో నెమ్మదిగా ఉండునట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలనైనా, మాకు నెమ్మది కావాలి, సమాధానము కావాలి. అందుకని ఈ లోకంలోనికి మీరు వచ్చినారు తండ్రి. ప్రభువా, ఈ లోకంలో మేమేమి సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా మాకు నెమ్మది రాదు నాయనా. మీ యందు భయభక్తులుంచి కొంచెము కలిగి ఉన్నా అది మాకు ఎంతో నెమ్మదినిస్తుందని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. అటువంటి సమాధానము, అటువంటి నెమ్మది ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. మీ వైపే మేము మా దృష్టి ఉంచినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.